నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. లిక్కర్ స్కామ్ కేసు విషయంలో దేశ రాజధాని ఢిల్లీలో హై డ్రామా కొనసాగుతోంది. విచారణకు రావాలంటూ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20న తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం పలు చోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు బయలుదేరే ముందు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్లోని తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీలో జరిగిన ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఓ విద్యార్థి ఆలస్యంగా వచ్చాడని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు కాలేజీ సిబ్బంది. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఆర్డీఓ సాయిబాబా దేవాలయం ప్రాంతంలో ఫలక్నుమా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. తాను రాజకీయ నాయకుడనని పోలీసులపైన దురుసుగా ప్రవర్తించాడు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని నలంద పాఠశాల సమీపంలో మహిళలపై పిచ్చి కుక్క తీవ్రంగా గాయపరిచింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తిరుపతికి అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు. మందుబాబుల మధ్య చోటు చేసుకున్న వివాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సుల్లూరుపేట, తడ పట్టణాలలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. సుల్లూరుపేట పట్టణంలో 3 చోట్ల చోరీకి విఫలయత్నం చేశారు. అలాగే తాడాలో 3 చోట్ల చోరీకి ప్రయత్నించారు. సుల్లూరుపేటలోని మోర్ సూపర్ మార్కెట్ షెల్టర్ తాళాలు పగలగొట్టి అద్దాలను బండరాలతో కొట్టి లోనికి ప్రవేశించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్లాసులు విశాఖ వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఏఐసిసి సెక్రటరీలు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుపై దేశ రాజధాని ఢిల్లీలో హై డ్రామాలు ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోందని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లో బీఆర్ఎస్ బీజేపీ హస్తం ఉందనే అనుమానం కలుగుతోందని, లక్షలాది మంది నిరుద్యోగుల సమస్యను బీఆర్ఎస్ బీజేపీలు రాజకీయ క్రీడకు వాడుకుంటున్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి మరియు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, అమరజీవి పొట్టి శ్రీరాములు పాల్గొన్నారు. సచివాలయంలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులు స్వామి చిత్రపటం వద్ద ఉంచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పూజలు నిర్వహించారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరియు బీజేపీ నాయకులపై చిరుమర్తి లింగయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం పడింది. గత వారం రోజులుగా ఎండలతో వేసవి తాపాన్ని చూపించిన వరుణుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం కురిసింది. జహీరాబాద్ పట్టణంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడగా కోహిర్ మండలం బడంపేట, సంగారెడ్డి పలుచోట్ల వడగళ్ల వాన దంచికొట్టింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగార్జున యూనివర్సిటీలో మహిళలను కించపరిచే విధంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన తీరును మహిళలందరూ ఖండించాలని అన్నారు. బ్రిడ్జి నిర్మాణంలో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తూ రోడ్డు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులకు గాను ఇప్పటికే 12 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ పనుల జాప్యంపై తెలుసుకునేందుకు వీలుగా
ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కలియ తిరిగారు. ప్రజల చూపు ప్రజాస్వామ్యం వైపు అని ప్రజలు నిరూపించబోతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంజీ నజీర్ అన్నారు. గెలవడం కోసం వైసీపీ అరాచకాలు అన్నీ చేస్తోందని చెప్పారు. సేవాభావంతో నియమిస్తున్నామని ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థతో పని చేయిస్తోందని చెప్పారు. బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్కి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బిఎల్ సంతోష్ కనిపించడం లేదని పోస్టర్లు వేశారు. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు, టాలెంటెడ్ ఇన్ ఎమ్మెల్యే పోచింగ్ అంటూ పోస్టర్లలో ఆయన గురించి విమర్శలు చేశారు.